చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. నమస్తే నరసింహారెడ్డి గారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం తెలంగాణ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాన్ని మనం చూసాం, పారిశ్రామిక రంగంలో సాధించిన విప్లవాలు ప్రగతిని మనం చూసాం. తాజాగా ఐటీ ఎగుమతుల విషయంలో కూడా తెలంగాణ దేశంలోని ఏ రాష్ట్రం సాధించిన విధంగా, చరిత్రలో ఏ రాష్ట్రం సాధించిన విధంగా ఏకంగా 300% ఐటీ ఎగుమతులను పెంచుకున్న సందర్భం కనిపిస్తోంది. కేసీఆర్ విజన్, కేటీఆర్ మిషన్ అంటూ ఈరోజు ప్రధానమైన వార్తను మనం చూస్తున్నాం. ఎట్లా సాధ్యమైందని భావించాలి? తెలంగాణ వచ్చిన తర్వాత ఐటీ కావచ్చు, పరిశ్రమలు తరలిపోతాయనే ఆందోళన చూసాం. కానీ 10 ఏళ్ల తర్వాత ఒక డ్రీమ్ డెస్టినేషన్గా, ఐటీ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దిన ఈ విప్లవాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మొన్న అంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ కంటే ముందు సోషియో ఎకనామిక్ రిపోర్ట్ అని దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఇస్తారు. ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు. అంతకుముందు పెట్టిన నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికీ 4-5 బడ్జెట్లు వారే ప్రవేశపెట్టినారు. వారు పెట్టిన బడ్జెట్ల కంటే ముందు రోజు జరిగిన సోషియో ఎకనామిక్ రిపోర్ట్లో తెలంగాణ గురించి స్పష్టంగా ఉన్నది. మొన్న జరిగిన మొన్న పెట్టిన బడ్జెట్లో కూడా సోషియో ఎకనామిక్ రిపోర్ట్లో తెలంగాణ ఏ రంగాలలో ఎట్లా ఉన్నది, నెంబర్ 1గా అనేది వారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఓకే, దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీ సంబంధించి, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి, హబ్ గురించి వాళ్ళు స్పెషల్గా దాంట్లో ఆ 3 అంశాల మీద వాళ్ళు సోషియో ఎకనామిక్ దాంట్లో నెంబర్ 1 ఉంది తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అది చిన్న వయసున్న రాష్ట్రం, 9.5-10 సంవత్సరాల లోపే ఈనాడు ఐటీ రంగానికి సంబంధించి మనం అయితే చర్చిస్తున్నామో, 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రము సంబంధించి ఉన్నది 56,000 కోట్లు మాత్రమే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉండేది. ఇప్పటికి 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ ఎక్స్పోర్ట్ చూస్తే 2,76,000 కోట్లకు పెరిగింది. దాదాపు 300% పెరిగింది. దీంట్లో ఎంత దూరదృష్టి, ఎంత చిత్తశుద్ధి. ఇక్కడ హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా, ఒక ఐటీ హబ్గా ఇక్కడ క్రియేట్ చేయడంలో కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి మిషను, ఇది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక్క ఎక్స్పోర్ట్సే కాకుండా ఉద్యోగ కల్పనలు కూడా మీరు ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగానే జరుగుతున్న లిబరేషన్లో భాగంగా సేవా రంగానికి సంబంధించి, ఐటీకి సంబంధించి విస్తృతమైన ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఇప్పుడు మనము 2014లో ఇక్కడ 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు హైదరాబాద్లో ఐటీ రంగంలో. ఈరోజు 23-24 ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ రిపోర్ట్లో కానీ, బయట రిపోర్ట్లో కానీ మనకు తెలిసిన ఉద్యోగాల సంఖ్య 10 లక్షల మంది ఉన్నారు. ఇవాళ కేటీఆర్ గారు ఎప్పుడూ చెప్పినారు, మీరు ఎక్కడైనా కానీ ఇండియాలో ప్రతి 3 ఐటీ ఎంప్లాయీస్లో ఒకళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారని చెప్పినారు. దట్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకుంటూ ఐటీ రంగం యొక్క విస్తరణకు సంబంధించి మీరు ఎక్కడైనా ఒక ఎంఎన్సీ పేరు చెప్పండి, ఏదైనా కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, యూ నేమ్ ఎనీ ఎంఎన్సీ, వరల్డ్ ప్రపంచంలో ఉన్న దిగ్గజ ఎంఎన్సీల పేర్లు చెప్తే అయితే ఫస్ట్ క్యాంపస్, పెద్ద క్యాంపస్ హైదరాబాద్లోనే ఉంటుంది. ఒకవేళ ఇంతకుముందే అమెరికాలో కానీ మిగతా దగ్గర ఎక్కడైనా ఫస్ట్ క్యాంపస్ ప్రిమిసెస్ ఉంటే సెకండ్ ప్రిమిసెస్, బిగ్గెస్ట్ ప్రిమిసెస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. ఆ విధంగా అసలు ఏ కంపెనీ కూడా ఇక్కడ హైదరాబాద్లో లేని ఆఫీసులు లేని కానీ, స్టోర్లు లేని కానీ, అమెజాన్ అయితే మన దగ్గరనే బిగ్గెస్ట్, అమెరికా కంటే ఎక్కువ గోడౌన్స్ మన దగ్గరనే పెట్టినారు వాళ్ళు, ఎక్కువ ప్రిమిసెస్ ఆఫీసులు ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగం నుంచి వచ్చిన ప్రోత్సాహకాలు కానీ, మిగతా ఇన్సెంటివ్స్ కానీ, మారుతున్న ప్రపంచ విధానాలను అర్థం చేసుకొని ఏ విధంగా ఇక్కడ ఐటీని తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించి ఎట్లా పెంపొందించారో మనం చూడాలి. ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళు చేసిన కుట్రలు కూడా మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాకముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలు కూడా ఈ సందర్భంగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, కరెంట్ ఉండదని చెప్పి, నక్సల్స్ ప్రభావం వస్తుందని చెప్పి, తర్వాత మత ఘర్షణలు జరుగుతాయని చెప్పి తెలంగాణ అనేది ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోద్దని ఏ దుష్ప్రచారం అయితే చేసినారో హైదరాబాద్ మీద, ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీద, దాన్ని తిప్పికొట్టి హైదరాబాద్కు సంబంధించిన ఐటీ రంగానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడ పెంచడం జరిగింది. ఇది కాక కేటీఆర్ గారి ఆలోచనతో వచ్చినాయి ఇక్కడ హబ్బులు, టీ హబ్ సంబంధించి.
అంటే ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అని కేటీఆర్ గారు ఏదైతే యువతకు ఏదైతే పిలిపించినారో, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పరిమితంగా ఉంటుంది, మీరు కొత్త ఆలోచనలతోని జాబ్ మాంగర్స్గా కాకుండా జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ఇట్లా చేయాలని చెప్తున్నారు. మీరే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం నుంచి ఉంది, మీరు ఉపయోగించుకోండి అన్నారు. ఇవాళ టీ హబ్ల గురించి, వి హబ్ల గురించి, ఉమెన్ హబ్ల గురించి కూడా సోషియో ఎకనామిక్ రిపోర్ట్లో పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఏంటండి ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అనేది ఏంటి అంటే, నీ దగ్గర ఒక ఆలోచన ఉంటే ప్రభుత్వమే అన్ని ఆఫీస్ స్పేస్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, మిగతా అన్ని కార్యక్రమాలు అక్కడికి వచ్చి నువ్వు చేసుకోవచ్చు. నీకు ఎలాంటి ఖర్చు లేకుండా నువ్వు ఒక ఆలోచనతో వస్తే ఒక ప్రోడక్ట్ అవుట్పుట్గా నీకు ఒక ఆవిష్కరణలతో బయటకు వెళ్ళొచ్చు అన్న కేటీఆర్ గారి దాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీరు ఆలోచన చేస్తే రాజు గారు, డైరెక్ట్గా అసలు కేంద్ర మంత్రి, ఐటీ శాఖ మంత్రికి ఉండవలసినంత ప్రాధాన్యత కేటీఆర్ గారికి 9.5-10 సంవత్సరాలు ఇచ్చినారు. అంటే డైరెక్ట్గా ఎంఎన్సీలు కానీ, మల్టీనేషనల్ కంపెనీల యొక్క సీఈఓలు ఒక రాష్ట్ర ఐటీ మంత్రితో జనరల్గా మాట్లాడరు, వాళ్ళకి సంబంధించి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. కేంద్ర మంత్రితో దేశానికి సంబంధించి ఉంటుంది. బట్ ఇక్కడ కేటీఆర్ గారి దాంట్లో మొత్తం కూడా ఏంటంటే రివర్స్ అయిపోయింది. మొత్తం కూడా వారితోనే డైరెక్ట్గా ఎంఎన్సీల యొక్క సీఈఓలు మాట్లాడటము, వారిని కన్విన్స్ చేసే విధానం కావచ్చు, వారికి అంతకుముందు దాని మీద ఉన్న పట్టు కావచ్చు, భాషా ప్రావీణ్యం అనుకోవచ్చు, మిగతా ఏదైనా అనుకోండి, ఆ స్కిల్స్ కేటీఆర్ గారి దగ్గర అయితే ఏవైతే ఉన్నాయో వారిని ఒప్పించి మెప్పించి హైదరాబాద్కు తెప్పించడంలో కేటీఆర్ గారు 100% సక్సెస్ అయినదే మనం ఉండదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. లేటెస్ట్గా ఈ 3 months బ్యాకో 4 months బ్యాకో కొచ్చిన్లో ఒక ఐటీ సమ్మిట్ జరిగింది. ఇండియన్ నేషనల్ ఐటీ సమ్మిట్ ఏదో జరిగింది. దానికి కేటీఆర్ గారు చీఫ్ గెస్ట్గా పిలిచినారు. అక్కడ వారు అధ్యక్షత వహిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఒక లేడీ, ఐటీ దీనికి సంబంధించి అసోసియేషన్ ప్రెసిడెంట్, వారు కింద నుంచి కేటీఆర్ గారిని ఆహ్వానించే క్రమంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ గారు వేదిక మీదకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. సరే, కేటీఆర్ వినమ్రంగా, నేను ఇప్పుడు ఐటీ మంత్రిని కాదమ్మా, నేను ఆల్రెడీ మా పవర్లో లేము అన్నారు. సార్, మీరు పవర్లో ఉన్నా లేకుండా నేను కాన్షియస్గానే చెప్పిన, నేను అన్కాన్షియస్గా చెప్పలేదు, కాన్షియస్గా మీరు పవర్లో ఉన్నా లేకపోయినా మా దృష్టిలో మీరే ఐటీ మినిస్టర్ అని చెప్పడం జరిగింది అంతమంది ఆ సమిట్లో. అంటే అక్కడ ఏ వేలో కేటీఆర్ గారు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినారు. ఇప్పుడు కేటీఆర్ గారికి ఎందుకు వస్తున్నాయండి ఇన్విటేషన్స్? ఇప్పుడు ముఖ్యమంత్రికి, ఐటీ మంత్రికి ఎందుకు రావట్లేదు ఇన్విటేషన్స్? మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయి 1 వారం రోజులు 20 లక్షలు కట్టి ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని, దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని 20 లక్షలు కట్టి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోండి రేవంత్ రెడ్డి. ఆ హార్వర్డ్ యూనివర్సిటీకి పాఠాలు చెప్పడానికి పోతుంది కేటీఆర్. 21వ శతాబ్దంలో నాయకత్వ లక్షణాలు ఎట్లుండాలన్న దాని మీద స్పీకర్గా వక్తగా వెళ్తున్నాడు కేటీఆర్. అట్లా చాలా యూనివర్సిటీస్లో చాలా సందర్భాల్లో జరిగింది. దాంట్లో ఐటీ ఈవెంట్స్లో నిన్నగాక మొన్న జరిగింది, దాంట్లో సింగపూర్ జరిగిన, జర్మనీలో జరిగింది. మీరు ఎక్కడన్నా యూ కాల్ ఎనీ కంట్రీలో ఇవ్వాలి ఎవరన్నా ఉన్నారు భారతదేశం నుంచి ఐటీ రంగానికి సంబంధించి కానీ. 21వ శతాబ్దంలో ప్రపంచంలో వివిధ దేశాలు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్లో కేటీఆర్ గారు చాలా వేదికల మీద, చాలా అసోసియేషన్లో మాట్లాడాడు. కాబట్టి ఇంత విజన్ ఉన్న లీడర్లు తెలంగాణ ఒక 10 సంవత్సరాలు చిన్న వయసున్న రాష్ట్రము, ఇవాళ 50లో ఏర్పడ్డ రాష్ట్రాలు, 60లో ఏర్పడ్డ రాష్ట్రాలు, మీరందరూ కూడా ఎప్పుడెప్పుడో ఏర్పడ్డాయి. కర్ణాటక ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్రం కాదు, నీకు గుజరాత్ ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్రం కాదు, మహారాష్ట్ర ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్రం కాదు. మరి ఎందుకు ఇవన్నీ వెనకబడిపోయినాయి? తేడా ఏంటి? పోనీ కాంగ్రెస్ పాలనలో 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ఉందా? మీరే చెప్తారు చంద్రబాబు ఐటీ ఫాదర్ గీదర్ అని మీరు చెప్తుంటారు. ఎక్కడున్నాయి మీరు చెప్పండి? ఎందుకు అందుకోలేకపోయినారు ఈ శిఖరాలను మీరు? అంటే మీ లోపభూయిష్టమైన పరిపాలన, మీకు చిత్తశుద్ధి లేకపోవటం, తెలంగాణ యువత పట్ల కానీ ఇక్కడున్న అంటే ఒకటి ఉంటుందండి, ఎప్పుడైనా కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాలను, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక విధానాలు కావచ్చు, రాజకీయ విధానాలు కావచ్చు, ఐటీలో వస్తున్న విప్లవాలు కావచ్చు, సేవారంగంలో వస్తున్నాయి, ఫస్ట్ అర్థం చేసుకోవాలి పాలకులు. అర్థం చేసుకోవాలి. నువ్వు ఫస్ట్ అవగాహన ఏర్పరచుకుంటే దాన్ని ఎట్లా తనకు అనుకూలంగా మార్చుకోవాలనే విధానాలను ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రూపొందించవచ్చు. ఇప్పుడు అవగాహన లేనోడు ఏం రూపొందిస్తాడు? నీకు ఒక కల్పన లేదు, నీకు ఒక ఆలోచన లేదు, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు, తెలంగాణ ఆత్మ లేదు, సోయి లేని పాలకులు. ఇప్పటి కూడా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ ఇచ్చిన వైట్ పేపర్లలో కానీ, ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ ఏ ఫిగర్స్ ఇస్తున్నారండి? మీరు ఏ ఫిగర్స్ ఇస్తున్నారు చెప్పండి? ఇలా పార్లమెంట్లో ఏ ఫిగర్లు ఇస్తున్నారు? 2 సంవత్సరాల్లో మీరు చేసినంత ధ్వంసం. ఈ 2 సంవత్సరాల గ్రోత్ ఉందా? అసలు ఐటీలో గ్రోత్ ఉందా? ఎక్కడండి? సర్వనాశనం అంతా కూడా. వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్ప చెప్తాడు, సోయి లేని మాటలు. ఆ నీళ్ళ మంత్రికి అయితే అసలే సోయి లేదు.
హైయెస్ట్ ఈల్డింగ్ వచ్చిందంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైయెస్ట్ ఈల్డింగ్ ఎప్పుడు వచ్చింది? ఈ 9.5 సంవత్సరాల తర్వాత నువ్వు ఇలా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి చెప్తున్నావు హైయెస్ట్ ఈల్డింగ్ వచ్చిందని. మరి హైయెస్ట్ ఈల్డింగే ఉంటే 2014 కంటే ముందు ఎందుకు రాలేదు? తెలంగాణ మీద మీకు కక్షపూరితమైన రాజకీయాలు చేసి ప్రాజెక్టులన్నీ తీసుకుపోయి అల్ల చేసి మొత్తం కూడా ముందుకు పోకుండా చేసింది కదా, మీకు కుట్రే కదా. అందుకే కదా తెలంగాణ ప్రజలు తిరగబడ్డది కేసీఆర్ గారి నాయకత్వంలో. తెలంగాణ వచ్చింది దానికోసం. మీరు చెప్పుకుంటున్న గొప్పలన్నీ మీ దాంట్లో లేవు. ఓకే, మీరే వైట్ పేపర్ ఇచ్చినారు, కరెంటు మీద వైట్ పేపర్ ఇచ్చినారు, పవర్ మీద 6.5 గంటలు ఇచ్చిన యావరేజ్ అని మీరే చెప్పిండ్రు. కేసీఆర్ పరిపాలనలో 19.5 గంటలు 20 గంటలు ఇచ్చిన యావరేజ్ అని మీరే చెప్పిండ్రు. మీ వైట్ పేపర్లోనే మీ అంత బయటపడ్డది మొత్తం కూడా. కాబట్టి ఇవాళ ఐటీ రంగానికి సంబంధించి ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు ఇంత గొప్పలు చెప్పుకొని 3ఓసారి 4ఓసారి, మరి మీ రాష్ట్రాలలో ఒక 14 రాష్ట్రాలు కలిపితే కూడా తెలంగాణ ఎక్స్పోర్ట్స్ అంత లేవు. మరి ఏది మీ విజన్? ఏది మీ మోడీ గారి విజన్ ఎటు బాయే? మీ ఇంకో వాళ్ళ విజన్ ఎటు బాయే? అన్ని తిరోగమన సిద్ధాంతాలను పెట్టి యూత్ను మొత్తం కూడా వెనకకు తీసుకుపోయి మధ్యయుగాలకు పట్టుకుపోయి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఒక తిరోగమన మనువాదాన్ని, మీకు సంబంధించిన అన్నీ జరుగుతున్నాయి. ఇలా దేశాన్ని ఎటు తీసుకుపోదలుచుకున్నారు మీరు? ప్లాస్టిక్ సర్జరీ అసోసియేషన్ వాళ్ళు మోడీ గారిని పిలిస్తే మీరు ఇప్పుడు చేసేది ఏందే దాని మీద రీసెర్చ్? అయాల గణేషుంది మొత్తం తలకాయ నరికి ఏనుగు తలకాయ అయ్యాలని అతికిచ్చారని చెప్తుంది. ఎటు తీసుకుపోతున్నారు? రీసెర్చ్ ఏంది? ఏ ఫీల్డ్నైనా భారతదేశం ఇవ్వాల అసలు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉందా? సేవారంగం ఖతమైపోయాయి దేశంలో. పారిశ్రామిక ఉత్పత్తి అయితే మీరు చూస్తున్న వృద్ధి రేటు అసలు లేనే లేదు. కరోనా టైంలో కూడా తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలనలో వృద్ధి రేటు 16, 12, 13, 10 దాటింది, డబల్ డిజిట్ దాటింది. ఇప్పుడు కరోనా లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, దేశంలో బీజేపీ ఉంది. మరి మీ ఫిగర్సే కదా మాట్లాడేది. ఇవాళ ఎవరు మాట్లాడినా కానీ కేసీఆర్ గారి పరిపాలనలో ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫిగర్లే. ఇవాళ రైతులకు యూరియా రావట్లేదు. సింపుల్గా చెప్తాము, రైతుల భాషలో జనసామాన్య భాషలో రైతులకు యూరియా రావట్లేదు. ఎందుకు రావట్లేదు చెప్పండి, కారణం చెప్పండి ఏంటో చెప్తున్నాను. ఏ మంత్రి అయినా మాట్లాడుతుండా? యాప్లు అని చెప్పి షాపులలో యూరియా లేదురా అంటే యాప్లు పెట్టిండు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ మంత్రి అయినా కానీ ఫోన్ పట్టుకొని ఒక్కటి బుక్ చేయమని చెప్పండి, ఒక్క బస్తా యూరియా. అది గూగుల్లో లేదు, గూగుల్ ప్లే స్టోర్లో లేదు ఇప్పుడు. అది ఎంత మోసం అంటే ప్రైవేట్ అది. దాని మీద మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఎమ్మెల్యేలే పెట్టి దందా చేస్తారు దాని మీద. మొన్నటి వరకు జిల్లా యూనిట్గా పెట్టి మా హుజూర్నగర్ నియోజకవర్గం ఒక రైతు బుక్ చేస్తే ఎక్కడో వరంగల్ జిల్లా దంతాలపల్లి దగ్గర తొర్రూరు దగ్గర వచ్చింది అతను 3 బస్తాల యూరియా. ఈ నుంచి ఆటో ఛార్జీలు ఈ 3 బస్తాలు 266 రూపాయలు చొప్పున 3 బస్తాలకు అయ్యే కాస్ట్ కంటే ఆటో ఈ నుంచి పోయి హుజూర్నగర్ గ్రామంలో మట్టంపల్లి గ్రామం నుంచి మండలం నుంచి ఒక గ్రామంలో తీసుకుపోవాలంటే యూరియా కంటే ఆటో ఛార్జీలు ఎక్కువైనాయి. మరి ఏం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు మంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏం బిక్కుతున్నట్టు మీరు ఏం చేస్తున్నట్టు చెప్పండి. మీరు పరిపాలన ఎక్కడుందో అట్లా వాళ్ళు మహిళలకు 2000 ఏం మాట్లాడుతున్నారు? పెన్షన్ ఇవ్వరా అండి? 42 లక్షల మంది కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చారు 2000. ఇప్పుడు మన ఎన్నికలు పోతే మున్సిపల్ ఎన్నికలు అది చెప్పారు, అయ్యా కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఇస్తున్నారు, ఇంతవరకు ఏం పెంచలేదు అంటున్నారు. పెన్షన్ పెంచరైతే విద్యార్థులను 2 లక్షల జాబ్లను మోసం చేస్తారు. నిరుద్యోగ వృత్తి 4000 అంటారు, దాంట్లో మోసం చేస్తారు. మహిళలకు 2000 అయిందని మహాలక్ష్మి పథకం మోసం చేస్తారు. తులం బంగారం ఇస్తానండి, అదే కళ్యాణ లక్ష్మి లక్షకే దిక్కు లేదు. అస్తవ్యస్తమైన పరిపాలన చేసుకుంటూ ఇంకా గొప్పలు చెప్పుకుంటూ తిట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఇక నాకు నేనే రాజును, నేనే మంత్రిని, దానికి ఇక మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషను. ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో కూడా కట్టర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఎవరైనా ఒక జాతీయ పార్టీలని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటే కూడా ఇంత సిగ్గులేని బతుకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంతనే సిగ్గు సోయి ఉండాలి కదా. కంప్లైంట్ చేయరా? అధిష్టానం ఉండదా? సోనియా గాంధీ గారు అనలేదు, రాహుల్ గాంధీ అనలే, మన్మోహన్ సింగ్ అనలే. ఆ కల్చర్ ఉందా కాంగ్రెస్ పార్టీలో? మీరు కట్టర్ కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. గుండె చీల్చ కూడా సోనియా గాంధీ, గుండె చీల్చి ఇందిరాగాంధీ అంటారు. ఏది మరి ఇది? ఏం పరిపాలన అండి? అంత తుగ్లక్ పరిపాలన, ఒక సర్కస్ కంపెనీ నడిచినట్టు నడుస్తుంది రాష్ట్రంలో. అందుకే కేసీఆర్ గారు చేసినవన్నీ మళ్ళీ అలా గుర్తుకొచ్చేది దేనికి? మీరు ఏ గణాంకాలు తీసినా కానీ, ఐటీ తీసినా, ఇండస్ట్రియల్ గ్రోత్ తీసినా కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసినా కానీ, పవర్ యూటిలైజేషన్ తీసినా, పర్ యూనిట్కు మీ జిఎస్డిపి లెక్కలు బట్టి మార్కెట్ చెప్తాను 15 లక్షల కోట్లు. ఎక్కడిది బట్టి గారు మీరు చెప్పండి. మీ 2 సంవత్సరాలలో వచ్చింది ఎంత? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక శాస్త్రీయమైన ప్రణాళికాబద్ధమైన ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ నడిపి అన్ని రంగాలను ముందుకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా నిలిపింది కేసీఆర్ గారు.
Right. 2.88% జనాభా దేశ జనాభాలో ఉండి ఫిఫ్త్ కాంట్రిబ్యూటర్గా జీడిపిలో ఫిఫ్త్ కాంట్రిబ్యూటర్గా తెలంగాణ రాష్ట్రం లేదు. ఇది తప్పంటారా? ఇది వాస్తవం కాదా? దేశాన్ని సాకుతున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రం. రైట్. ఏమనలేరు మీరు దాన్ని. ఎస్. ఫిగర్లే చెప్తుండే దాంట్లో. మీ దరిద్రపు కొట్టి పరిపాలన 2 సంవత్సరాలు తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది ఇలా అన్ని రంగాలు. ఎస్, మనం చూస్తున్నాం కేసీఆర్ గారి సారథ్యంలో, కేటీఆర్ గారి మార్గనిర్దేశనంలో పూర్తిగా తెలంగాణ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మెరుపు వేగంతో తీసుకెళ్లింది మన తెలంగాణ, మన హైదరాబాద్. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు పూర్తిగా ఏ రకంగా ఐటీ ఎగుమతులు 14 ఎన్డీఏ రాష్ట్రాలు కలుపుకొని కూడా వాటికన్నా అధికంగా తెలంగాణకు సంబంధించిన ఐటీ ఎగుమతులు ఉండడం అనేది తెలంగాణకు కూడా గర్వకారణం అని చెప్పి నరసింహారెడ్డి గారు చెప్తున్న సందర్భం. ఇదంతా కూడా ఒక విజన్ వల్ల, ఒక మిషన్గా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. గతంలో పరిశ్రమలు తరలిపోతాయని చెప్పేసి భయపెట్టారు, కానీ పూర్తిగా పెట్టుబడిదారులు అచంచలమైన విశ్వాసాన్ని కల్పించడం వల్లే దిగ్గజ ఐటీ కంపెనీలకన్నిటికీ కూడా హైదరాబాద్, మన తెలంగాణ ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. ఐటీ పరిశ్రమనే కాకుండా ఇతర అనేక రంగాల పరిశ్రమలను కూడా కుదేలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా వీటికి యువత కావచ్చు, నిరుద్యోగులు తప్పకుండా గుణపాఠం చెప్తారని కూడా వైఎన్ఆర్ గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. పాపారావు గారు, మనం చూస్తున్నాం ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 10 ఏళ్లలో సాధించిన ప్రగతి ఏదైతే ఉందో 14 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ అని చెప్పేసి ఈరోజు గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా తెలుస్తున్న సందర్భం. తెలంగాణ ఏర్పడిన సందర్భంలో మనం చూసాం రకరకాల ఆందోళనలు, అపోహలు, అనుమానాలు, పరిశ్రమలు తరలిపోతాయి, ఐటీ రంగం అంతా కుదేలవుతుందని. కానీ 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే దిగ్గజ ఐటీ కంపెనీల అన్నిటికీ కూడా హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. పెట్టుబడి ప్రవాహాన్ని చూసాం. ఇట్లా సాధ్యమై పారిశ్రామిక రంగంలో ఐటీ విప్లవం తెలంగాణలో ఎట్లా సాధించింది ఈ 10 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఐటీలో సాధించిన అద్భుతమైన పురోగతికి వెనకాల ఉన్నది ఓవరాల్గా తెలంగాణకి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫ్రేమ్, ఆలోచన విధానం, దాని వెనక ఉన్నటువంటి విధానాలు. దానిలో భాగంగా తెలంగాణలో కేటీఆర్ గారు హైదరాబాద్లో ముఖ్యంగా, అట్లాగే వికేంద్రీకరణ కూడా జరిగింది ఐటీ రంగంలో. చాలా నగరాలకి, వరంగల్ కానీ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఇట్లా చాలా నగరాలకి ఐటీ రంగాన్ని విస్తరింపజేయడంలో, దాన్ని వికేంద్రీకరించడంలో ఆయన చాలా పెద్ద పాత్ర పోషించారు. దానికోసం తెలంగాణలో వచ్చినటువంటి విధానాలు, ఈఎస్ఐ పాస్ కానీ, ఇట్లా ఆ విధానాల వల్ల ఏదైతే 15 రోజుల్లోపు, ఉదాహరణకి దానిలో ఆ విధానాల్లో ఒక భాగం 15 రోజుల్లోపే దేనికైనా ఏ పరిశ్రమకైనా అప్లై చేసిన తర్వాత, దరఖాస్తు చేసుకున్న తర్వాత అనుమతి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా అనుమతి ఇవ్వబడినట్లే. ఇట్లాంటి విధానాలు చాలా బ్రహ్మాండమైన విధానాలు, చాలా అద్భుతంగా బ్యూరోక్రసీ చేత, మామూలుగా బ్యూరోక్రసీ అంటేనే మనం అనుకునేది అది జాప్యం చేస్తుంది, ఏ పని అవ్వదు దానిలో అని. అట్లాంటిది తెలంగాణలో డెడికేటెడ్గా బ్యూరోక్రసీ చేత చేయించుకోగలిగి ఫలితాలు తీసుకోగలిగినటువంటి ప్రభుత్వంగా నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం, అలాగే కేటీఆర్ గారి నాయకత్వం ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధి అసాధారణమైంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్లుగా 14 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అంటే అంటే ఒక రకమైన సవతి తల్లి ప్రేమేగా. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కాని రాష్ట్రాల మీద బీజేపీకి ఉంది సవతి తల్లి ప్రేమే. దానికి తార్కాణమే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని వాళ్ళు మాట్లాడటం. మేము ఉంటేనే మీ పనులు అవుతాయి, అక్కడ ఇక్కడ కేంద్రంలో ఉన్నట్లే రాష్ట్రంలో కూడా మేమే ఉండాలని చెప్పేది. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ తీరు వల్ల, వాళ్ళ ధోరణి వల్ల, మేము రాష్ట్రంలో లేకపోతే అది మాది కాదు, సవతి తల్లి ప్రేమ రాష్ట్రం పట్ల. అదే కాదు, మోడీ గారికి ఉన్న అపప్రద, మోడీ గారు మూటగట్టుకున్నటువంటి నెగటివ్ ఇదేంటంటే ఆయన దేశానికి కాదు గుజరాత్కే ప్రధాని అని. మరి గుజరాత్కి ఆయన ప్రధాని గారు నిజమే, అది చాలా పరిశ్రమల్ని, చాలా రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తున్న పరిశ్రమలు తరలించుకుని గుజరాత్ తీసుకువెళ్లారనే ఆరోపణలు అనేక ఉన్నాయి. మరి అంత చేసినా గుజరాత్ తెలంగాణ దాటలేకపోయింది ఈ విషయంలో. మరి 14 ఎన్డీఏ రాష్ట్రాలు కలిపినా తెలంగాణకి సాటి రాల. అంటే ఇన్ని అవరోధాలని దాటుకుని పక్కన కేంద్ర ప్రభుత్వం తాలూకు నాన్ కోఆపరేషన్, పైగా ప్రతికూల విధానాలు, అంటే దెబ్బతీసే ఆలోచన విధానం, రెండో పక్కన కొత్తగా స్టార్ట్ అయిన రాష్ట్రం తాలూకు అనేక ఇనీషియల్ కప్స్, వీటన్నిటిని దాటుకుని గొప్ప పారిశ్రామిక విధానంతో సుమారుగా 3,70,771 దాకా ఉన్న ఐటీ ఉద్యోగాలు 10 లక్షలకు చేరుకున్నాయి. 3 రెట్లు సుమారుగా పెరిగింది. అలాగే ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగినాయి. సో ఇది అసాధారణమైనటువంటి పురోగతి. అది బహుశా ఏంటంటే మీడియా పరంగా మామూలుగా వీళ్ళు విమర్శించే ఎల్లో మీడియా అని, పచ్చ మీడియా అంటారు కదా,
దానికి డామినెన్స్ ఎక్కువ ఉండటం వల్ల చంద్రబాబుకి నిరంతరంగా అది ఇప్పుడు చంద్రబాబు తెలంగాణని పాలించడం మానేసి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన 2003 దాకా ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కానీ తెలంగాణకి కాదు 2014 తర్వాత కూడా. తెలంగాణను ఆయన పాలించడం మానేసి లేకపోతే ఆయన తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎంచుకోవటం ఆపేసి సుమారుగా 2003 తర్వాత ఇప్పుడు కంటే 22 ఏళ్ళు అయింది. 22 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో ఇంకేం జరగనట్టు అంతా నేనే చేశాను, నేను చేసిందని ఇది ఇంకెవరు మనుషులు కాదని లెక్కలో మాట్లాడతాడు ఆయన. దానికి బాగా ఉదయం మీడియా ఉంది, దానికి అనుగుణంగా ఉండే సోషల్ మీడియా ఉంది. ఈ హైప్ వల్ల చెప్పుకోవటం తప్పితే చంద్రబాబు చేసిన దానికి ఇంకా చరిత్రలోకి పోతే చంద్రబాబు హైటెక్ సిటీకి పునాదేయక ముందే అంతకుముందే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని జస్ట్ ఇనిషియేట్ చేశారు. దాన్ని చంద్రబాబు వచ్చి ఆ బిల్డింగ్ పూర్తి చేశాడు. అదొకటే ఆ రోజు అక్కడ పెద్ద మేజర్ ఇది డెవలప్మెంట్ అది. తర్వాతి కాలంలో ఇక చెప్పుకోవడానికి ఆయనకి ఏమి బటే నిరంతరంగా ఒక భ్రమ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సృష్టించమనండి ఐటీ ఉద్యోగాలు, ఎంతమంది ఇంజనీరింగ్ పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్ని నిర్వాకాలు చేసినా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని రకాలుగా తెలంగాణని ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రభుత్వమే స్వయంగా ప్రయత్నిస్తున్నా తెలంగాణలో ఇప్పటికీ 2-3 రెట్లు అభివృద్ధి చెందుతుంది. దేశ సగటు కంటే ఐటీ రంగం తెలంగాణలో ఇప్పటికీ 2-3 రెట్లు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆ రోజు వేసినటువంటి కేటీఆర్ గారు వేసిన పునాది మీద, ఆ విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాల పునాది మీద ఈ రోజు అభివృద్ధి అనేది ఆగటల్లా. అదే కనుక కేసీఆర్ గారి ప్రభుత్వం అలాగే కొనసాగలిగి ఉండుంటే 2023 తర్వాత ఈ పార్టీకి దేశంలో ఉన్న మొన్న యాక్చువల్ గా లాస్ట్ డేటా 2023-24 డేటా వచ్చేసరికి దేశంలో సృష్టించబడుతున్న ఉద్యోగాల్లో మొత్తం 100 ఉద్యోగాలు సృష్టించబడితే దానిలో 33 తెలంగాణలోనే జనరేట్ అవుతున్నాయి. 1/3 ఉద్యోగాలు. అదే కాదు, మీకు గతంలో బెంగళూరు నెంబర్ 1 ఉద్యోగాల కల్పనలో ఐటీలో దాన్ని దాటింది 2023, దాని ముందు సంవత్సరం కూడాను, దాని ఆ తర్వాత 2 సంవత్సరాలు 1 సంవత్సరం దాన్ని దాటింది. ఉపాధి కల్పనలో బెంగళూరుని దాటి ఎదిగింది. ఆ మధ్యకాలంలో మన కేసీఆర్ గారు కూడా ఏదో వీడియోలో చెప్పారు, మధ్యప్రదేశ్ ఈయన వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు అక్కడ ఎవరు అన్నారంటే ఎంతో అంతా బాగానే ఉన్నారు కదా, మీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా అని కేసీఆర్ గారు ఏదో అన్నారంటే, వాళ్ళ పెట్టుబడులు సంఖ్యలు ఏదో చూపించండి, ఇదంతా బోగస్ అని చెప్పారంట వాళ్ళు. ఇదంతా బోగస్, మీ అబ్బాయి చేసే దీనికి హడావిడికి మేము తట్టుకోలేకపోతున్నాం అని. అంటే కేటీఆర్ గారి గురించి పెట్టుబడులను ఆయనే పట్టుకుపోతున్నాడు, మాకెక్కడ వస్తాయని చెప్పి మధ్యప్రదేశ్ లో ఓ మంత్రి గారు కేసీఆర్ గారితో అన్నది. ఇది మరి ఖచ్చితంగా వాళ్ళు శత్రువులు, వేరే వాళ్ళు ప్రతిపక్షాలు కేసీఆర్ టీఆర్ఎస్ కాని వాళ్ళు, టీఆర్ఎస్ వెలుపలి వాళ్ళు, టీఆర్ఎస్ ని శత్రువుగా చూసే వాళ్ళు ఇస్తున్నటువంటి కితాబు తట్టుకోలేకపోతున్నాం అని. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీది, నాకు తెలిసినంత వరకు అది కూడా మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూడా బీజేపీది. కానీ ఇద్దరు కలిసి కూడా ఏమి చేయలేని సవతి తల్లి ప్రేమ కూడా చూపి ఆపలేని అసాధారణమైన పురోగతి అది. సరే ఎవరేమన్నా కానీ ఇప్పుడు జరుగుతున్న దీనిలో తెలంగాణ, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ప్రభుత్వం తీరు వల్ల. కానీ మంచి కాదు కదా, విశ్వనగరంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పే దానిలో వీళ్ళు మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా. తెలంగాణ హైదరాబాద్ ఈ రోజు 3 ముక్కలు చేస్తా ఉంటున్నారు జిహెచ్ఎంసీ. దానివల్ల హైదరాబాద్ ప్రతిష్ట, విశ్వనగరం అంటే ఎంత అసాధారణమైన స్థాయిలో ఎదగాల్సిన నగరం ముక్కలైపోయి 3 ముక్కలైపోయి 3 చోట్ల చెల్లాచెదురుగా 3 పరిపాలనా యంత్రాంగాల కింద ఉండేది అది మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చడానికి జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి ప్రయత్నం మహానగరాన్ని. సో ఎన్ని ఉన్నా కానీ తెలంగాణ నగరం గతంలో ఉన్నటువంటి పునాది, ఆ రోజు విధానాల పునాది ప్రతిపదిక మీద ఇంకా వేగంగా ఎదుగుతూనే ఉంది ఐటీ రంగంలో అనేది మాత్రం నిజం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో నేను ఒక ప్రశ్న ఇస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చేసిన ఒక పాలసీ చెప్పండి. ఇప్పుడు 2 years అయిపోయింది, దాటిపోయింది కదా. ఎంతసేపు బూతులు మాట్లాడడం, బూతు పురాణాలు, రోతమాతలు, శవభాష వదిలిపెట్టేస్తే ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు, కేసీఆర్ గారు చేసిన పాలసీని మేము కొనసాగిస్తున్నామని చెప్పే దమ్మని ఉండాలి. కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ కంటిన్యూషన్లే కాబట్టి దాంట్లో తప్పేముంది. కేసీఆర్ గారు చాలా హుందాగా చెప్పినారు, రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీని మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పినారు. సభలో చెప్పిన నిండు సభలో చెప్పినారు ఆయన. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మంచి పథకం అధికారులు చెప్పినారు, దీన్ని పెంచమంటే పెంచుతున్నామని చెప్పినారు. వై డోంట్ యూ, నువ్వు ఎందుకు ఒప్పుకో అంటున్నా నేను. నువ్వు ఒప్పుకోకుంటే మరి కొత్త పద్ధతి ఎందుకు చెప్పు. ఇప్పుడు సింగిల్ విండో పాలసీ టీఎస్ ఐపాస్ అని కేసీఆర్ గారు గవర్నమెంట్ తెచ్చింది. దానివల్ల ఇప్పుడు దండుమల్కాపూర్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్లో టిఫ్తో కలిపి ఒకటి పెట్టినారు, గ్రీన్ ఇది 2000 ఎకరాలు దాదాపు, తర్వాత కూడా కేటాయించినారు. సింగిల్ విండో సిస్టమ్ పెట్టినారు. ఎవరైనా కానీ ఇంతకుముందు పాపరావు 15 రోజుల తర్వాత డీమ్డ్ టు బి శాంక్షన్ అని, అప్రూవ్డ్ అని.
మీరు మీ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా జవాబు చెప్పాలి. మీరు కూడా సీనియర్ శాసనసభ్యులే కదా, మీరు చెప్పండి. ఇది ఇప్పుడు దీన్ని పాటిస్తలేదా మీ ప్రభుత్వం? పోనీ ఒక వ్యవసాయ పాలసీ చెప్పండి. ఒక వ్యవసాయ పాలసీ, రైతు బంధు కరెక్ట్ కదా? మీరే కదా 15,000 ఇస్తామన్నది, మీరే కదా రైతులందరికీ 500 బోనస్ ఇస్తామని చెప్పింది క్వింటాల్కి వరకు. బోనస్ 1,200 కోట్లు బాకీ ఉంటుంది. మరి ఆ రైతు బంధు ఇప్పటికే 6 కార్లు అయితే 2 కార్లు అయితే 4 కార్లు ఎగ్గొడుతుంది. 15,000 అని 12,000 మీరే చేస్తారు. అంటే ఒక రాతకు, ఒక సంతకానికి కాంగ్రెస్ 130 సంవత్సరాలు చరిత్రున్న సోనియా గాంధీ సంతకానికి విలువ లేదు, రాహుల్ గాంధీ సంతకానికి విలువ లేదు. మీరు బట్టి మనకు బాండులు పెట్టి పేపర్లలో యాడ్లు ఇచ్చినాయి, డిక్లరేషన్స్ అన్ని ఎడిపోయినాయి. అంటే ఇది ప్రజలను మోసం చేసిన వచ్చింది కాదా గవర్నమెంట్ ఇది? ఒకటి. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏందండి? సింగరేణి ఎందుకు ఆగిపోయింది? టెండర్ ఎందుకు ఇవ్వలేదు మీరు? ఎందుకు ఆపారండి? తప్పు లేకపోతే ఎందుకు ఆపారు టెండర్? బట్టి గారు మీరు చెప్పాలి కదా. మంత్రులు పంచుకోవడంలో పంచాయతీలు రావట్లేదా? డక్కన్ సిమెంట్స్ ఎండి దగ్గర నుంచి 100 కోట్ల దగ్గర నుంచి లెక్క పెడితే కొండా సురేఖ గారి మంత్రి గారి స్వయంగా ఆమె కూతురు వచ్చి తుపాకీ ఇచ్చి పంపించిన మా తుపాకీ ఎడిపోయింది, ఆ కేసు ఎడిపోయింది. మరి సీఎం బావమార్తికి జరుగుతున్న టెండర్లకు సంబంధించి ఏంటండి ఇదంతా? పాలసీలు మీరు నిర్ణయించే శక్తి లేదు మీకు, అసలు ఆ విజన్ లేదు. ఇప్పుడు విజన్ లీడర్ వేడు, విజన్ ఉన్న లీడర్ వేరే. విజన్ అంటే భావితరాల గురించి ఆలోచించండి కేసీఆర్ గారు. మీరు మీ పదవిని ఎట్లా కాపాడుకోవాలి? అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటలో నేనెట్లా మంత్రి ఎక్కువగా ఉండాలి, అధిష్టానానికి 2,000 కోట్లు ఎట్లా పంపాలి, ఈ కొట్లాట తప్పితే వ్యవసాయ పాలసీ లేదు, ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఒక యూత్ పాలసీ లేదు, ఒక ఏ పాలసీ లేదు మీకు. ఉన్న పాలసీలను పాటించుకుంటే మళ్ళీ కేసీఆర్ని తిడుతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పాలసీలే మీరు అనుసరించడానికి అవి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే రాజు గారు, కొత్త పథకాల సంగతి దేవుడు ఎరగండి సార్, అసలు కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎందుకు కంటిన్యూ చేయట్లేరు వీళ్ళు? మీరు ఇంత అసమర్థులు కాదా? దద్దమ్మ ప్రభుత్వం అనకూడదా మేము? ఇంకా ఆయన ఇచ్చిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవ్వలేకపోతుంది. కేసీఆర్ కిట్ రద్దు చేసినారు. ఎందుకు రద్దు చేసినా అవన్నీ తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఆపేస్తుంది. ఏమనంటే కాలేజీల మీద దాడులు పెడుతుంటారు. రైతు బంధు 17 ఆయన 11 విడతలుగా 73,000 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడు మీరు రైతు బంధు ఆపేసినారు. రైతు బీమా లేదు, యూరియా సప్లై లేదు, బోనస్ మీరు చెప్పింది లేదు. కేసీఆర్ పథకాలు ఉన్నాయి, కనీసము కొనసాగింపు చేయలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి. గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు మీ దగ్గర. బూతులు ఒక్కటే మీ గొప్ప. బూతులు తిట్టడంలో నువ్వు పట్టా పుచ్చుకోవాలి, పిహెచ్డీ చేయాల్సిందే. కానీ వేరే విషయాలలో ఏముందో మీరు ఏ ఫిగర్ల మీద మాట్లాడదామంటే ఆ ఫిగర్ల మీద మాట్లాడదు. మీరు చెప్పండి, ఏ ఫిగర్లు అయినా పర్వాలేదు. ఆర్థిక రంగమైనా, పారిశ్రామిక రంగమైనా, ఐటీ రంగమైనా, వ్యవసాయ రంగమైనా, అన్నిటిలో ఫెయిల్యూర్ గవర్నమెంట్గా సర్వభ్రష్ట ప్రభుత్వం. కేసీఆర్ గారు చెప్పింది 100% కరెక్ట్. అది ఏ రంగంలో అభివృద్ధి లేదు, ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. మనం చూస్తూ ఉన్నాం. నరసింహారెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం, పాపారావు గారు కూడా చాలా కీలకమైన అంశాలు వెల్లడించిన విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామిక కంపెనీలు అన్నింటిలో కూడా ఒక అచంచలమైన విశ్వాసాన్ని కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో, కేటీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ 10 ఏళ్లలో నింపింది. కాబట్టి ఆ విశ్వాసంతో తెలంగాణకు, హైదరాబాద్కు పెట్టుబడుల సునామీ కొనసాగింది. దానివల్లే ఈ స్థాయిలో 10 ఏళ్లలో ఐటీ ఎగుమతుల వృద్ధి కావచ్చు, ఉద్యోగాల కల్పన జరిగిందనే అంశాన్ని పాపారావు గారు స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీంతోపాటు విప్లవాత్మకమైన పాలసీలకు తెలంగాణ కేంద్ర బిందువుగా నిలిచిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాపారావు గారు, మరో అంశాన్ని తీసుకుంటే పాపారావు గారు ఇక్కడ కీలకమైన మరో అంశం కూడా కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మొత్తం ప్రక్రియ అంతా ముగిసింది, కానీ మేయర్ అలాగే మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఎక్కడికక్కడ అధికార పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కావచ్చు, హంగు వచ్చిన చోట కూడా పూర్తిగా రకరకాల రూపంలో ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. పోలీసుల అండతో కూడా పూర్తిగా అభ్యర్థులను తమ వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ క్యాంపుల్లో కూడా వారంతా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే అంశం కూడా ప్రధానంగా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం వ్యవహారాన్ని? మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరుతెను, చివరికి ఈ మజిలీలో జరుగుతున్న ఈ మొత్తం అంశాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మామూలుగా మనం ఎట్లా అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెనడీ స్కూల్లో చదువుకుని వారం రోజులు నాయకత్వ లక్షణాల గురించిన క్లాసులు అటెండ్ అయ్యి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదో సబ్మిట్ చేస్తూ రాగానే సామెత ఉంది కదా, అది అంటే ఆ మనిషికి అప్లై చేయటం కాదు కానీ సామెత ఉంది, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానని. రేవంత్ రెడ్డి ఎలా మారాలి, ఎందుకు మారతారు? ఆయన కెనడీ స్కూల్కి వెళ్ళడం ఆయనకి ఫ్యాషనబుల్ గా ఉండొచ్చు, కానీ ఆయన స్వభావం మారదనేది అన్ని పనులు ఎప్పుడు కనపడేది. ఆయన వెళ్ళేటప్పుడే తెలుసు, కెనడీ స్కూల్కి వెళ్ళేటప్పుడే ఈయనేం మారరాడు.
ఎందుకంటే స్వతహాగా దట్ ఈస్ ద మెటీరియల్, ఆయన మెటీరియల్ అది. ఆ బూతులు తిట్టం కానీ, ఆ జబర్దస్తి కానీ లగచర్లో చూసాం కదా. జనం ఇళ్ల మీద పడి, పేద గిరిజనుల ఇళ్ల మీద పడి ఏ రకంగా భూములు లాక్కొట్టే ప్రయత్నంలో వాళ్ళని హింసించారు. అలాగే చాలా చూసాం, ఇట్లాంటివి చాలా చూసాం. కాబట్టి ఆయన దానికి భిన్నంగా ఉంటాడు అనుకో. ఆయన హైకమాండ్కి చూపించుకోవడానికి కొంత సంఖ్య కావాలి. ఆయనకు వచ్చింది నిజానికి, కాంగ్రెస్ పార్టీకి నిజానికి వచ్చింది 52% సీట్లు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో. అంటే దారుణమైన వైఫల్యం. చివరిగా మున్సిపల్ ఎలక్షన్లను ఎదుర్కొన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చివరి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 90% పైన వచ్చింది ఈ సీట్లు. అప్పుడు ఈరోజు 52% కాంగ్రెస్ పరిస్థితి. ఓకే, 90% సీట్ల పైన వస్తేనే 2023లో మరి నేరోగానైనా బీఆర్ఎస్ ఓడిపోవాల్సి వచ్చిందిగా. మరి 52% వచ్చిన కాంగ్రెస్ పరిస్థితి రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్ లో దీని రంగంతా వెలిసిపోయి అసలు ఇది అనేది వస్తుంది బయటికి. అంటే దారుణంగా పరాజయం పొందిన తర్వాత దానికి మేకప్ చేసుకోవడానికి ఇలాంటి అప్రజాస్వామికమైన ఒక రకమైనటువంటి ఇది దండనీతి అంతే. కర్రనోడిది బర్రె అన్నారు కదా, సామెత ఉంది ఎప్పుడో. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అన్ని మున్సిపాలిటీలు ఆయన గెలిచింది ఎవరైనా కానీ ఆఖరి ఖాతాలో మాత్రం అక్కడే కనపడాలనే లెక్కలో ప్రవర్తిస్తున్నారు ఆయన. దగ్గర ప్రజలంతా చూస్తున్నారు ఇది. ఇంకా అంటే ఇప్పుడు ఈసారి 52 సీట్లు ఇచ్చారు కదా మున్సిపాలిటీలో, అంటే కొన్ని ఓట్లు పడ్డాయి. పాపారావు గారు, మరొక కీలకమైన అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో కుస్తీ పడతా ఉంటాయి, కానీ తెలంగాణలో ఇప్పుడు దాదాపు 12కు పైగా మున్సిపాలిటీలు జత కడుతున్నాయనే అంశం కూడా ఈరోజు ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? మనం వాస్తవానికి రెండు భిన్న ధృవాలుగా భావిస్తూ ఉంటారు, కానీ తెలంగాణలో నడుస్తున్న రాజకీయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళిద్దరు విధానాలు ఒకటే సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడు ఆర్థిక విధానాల్లో ప్రత్యామ్నాయ విధానాలను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్పలా. దీనికి బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యామ్నాయంగా నేను ఈ విధానాలను అనుసరిస్తానని ఏ రోజు చెప్పలా. అంటే అంతిమంగా ఎంత అదానీని తిట్టినా, అదానీ గురించి ఎన్ని విమర్శలు చేసినా, ఆయనకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, రాజస్థాన్ కానీ ఇట్లాంటి ప్రభుత్వాలు ఆ రోజు కూడా అదానీకి రెడ్ కార్పెట్ వేసి ఆయన అధికారంలోకి వచ్చినా అంతిమంగా అదానికి కాకపోయినా బీజేపీ విధానాలు, అదానితో పాటుగా బీజేపీ విధానాలని, అలాగే ఆర్థిక విధానాలు, ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేసేయి, కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలకు ఆయన ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి. ఈ రోజు దాకా మీరు చూస్తే ఊరికే పై మాటలు తప్పితే విధానపత్రంగా అది లేదు. కాబట్టి ఏంటంటే టీమ్ ఏ టీమ్ బి, అది పోతే ఇది పోతే అది, ఊరికే ప్రతిపక్షంగా ఒకళ్ళు నాటకం ఆడుతుంటారు. ఎందుకంటే ఆ నాటకం లేకపోతే ప్రతిపక్ష స్థానంలోకి వేరే వాళ్ళు వచ్చేస్తారనే భయంతో వీళ్ళిద్దరు నాటకం ఆడతారు. కాబట్టి మూడో వాళ్ళు ఎవరు లేకుండా రంగంలో ఉంటే శాశ్వతంగా ఇదే విధానాలతో ప్రజల్ని పీల్చి పిప్పి చేసే విధానాలు దేశంలో కొనసాగి కార్పొరేట్ ధనవంతులకు దోచిపెట్టే అసమానతలు పెంచే విధానాలను కొనసాగించవచ్చు అనేది లెక్కలోనే ఉంటారు వీళ్ళు. దాన్ని దాటి ఎదగలు పోబట్టే మీకు ఊరికి ఉత్తమ మాటలు చాలా విప్లవాత్మకంగా మాట్లాడతారు. ప్రతిపక్షం కదా, చేయాల్సిన అవసరం, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పడానికి చాలా చెప్పచ్చు, చేసే దగ్గర తెలంగాణలో మీ ప్రభుత్వమే కదా రేవంత్ రెడ్డిది. అదానికి రెడ్ కార్పెట్ వేసినందుకే కదా 100 కోట్లు ఏదో చందా ఇస్తే మళ్ళీ తిరిగి ఇమ్మని మీరు ఆదేశిస్తే మళ్ళీ అదొక పబ్లిక్ డ్రామా. తేడా ఏం లేదు విధానాల్లో. కాంగ్రెస్ కి బీజేపీ కావాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో ఉండకూడదు, ముఖ్యంగా దేశంలోనే ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మీకు టీఆర్ఎస్ విధానాలు దేశవ్యాప్తం అవుతాయని భయపడ్డారు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ కానీ, రైతు బంధు తీరు కానీ, ఏదైనా కానీ రైతులకు అనుకూలమైన విధానాలు కానీ, ఓవరాల్ గా ఆ ప్రజానుకూల విధానాలు, సామాన్య ప్రజలు మధ్యతరగతికి అనుకూలమైనటువంటి విధానాలు దేశవ్యాప్తం చేస్తే కార్పొరేట్ ధనవంతులకు ఏం మిగలదు కదా. అందుకని ఈ విధానాలు దేశవ్యాప్తం, తెలంగాణలోనే తట్టుకోలేకపోతున్నాం. ఇవన్నీ కార్పొరేట్ ధనవంతులు అల్లాడుతున్నారు తెలంగాణలో ఎంటర్ అవడానికి, దోచుకోవడానికి. కాబట్టి దేశవ్యాప్తం అయితే ఈ విధానాలు మా పెద్ద మనుషులు ఏం కావాలి, ఆ భయంతోనే ఆ రోజు బీఆర్ఎస్ కు వెంటబడ్డారు, బీఆర్ఎస్ ని వేధించారు, బీఆర్ఎస్ ని ఓడించిన దాకా నిద్రపోకుండా అందరూ కలిసి చేశారు. ఈ రోజు కూడా అదే. అసలు ఇట్లా ఈ బీఆర్ఎస్ అనేది ఉన్నంత కాలం మనకి థ్రెట్ ఉంటానే ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ అంతర్ధానం అయిపోవాలి, ఎక్కడా కనపడకూడదు రంగంలో. దానికోసం ఇప్పుడు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ కనపడకుండా చేయడానికి. బీఆర్ఎస్ అనేది తెలంగాణ జనం గుండెల్లో ఉంది, అది పుడతానే ఉంటది, అలాగే ఉంటది, దాన్ని మీరు ఆపలేదు. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే చీకటి ఒప్పందాలు కొనసాగాయి. ఇప్పుడు ఏకంగా మున్సిపల్ ఎన్నికల వేళ బాహాటంగానే కాంగ్రెస్ బీజేపీ జత కడతా ఉన్నాయి. తెలంగాణ సమాజం ఇవన్నీ కూడా గమనిస్తోంది. కేవలం బీఆర్ఎస్ను ఢీకొనలేక రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని పాపారావు గారు విశ్లేషిస్తున్న అంశాన్ని మనం చూస్తాం. నరసింహారెడ్డి గారు, మరొక కీలకమైన అంశం మనం చూస్తున్నాం. బరి తెగించిన అధికారం అంటూ అనేక చోట్ల కూడా మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేందుకు ఏకంగా హంగ్ ఉన్న ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ స్థానాలను కూడా కైవసం చేసుకునే ప్రయత్నం జరుగుతుందనే అంశం మనం చూస్తున్నాం. దీంతోపాటు భిన్న ధృవాలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తూ ఉన్నాయి మున్సిపాలిటీని కైవసం చేసుకునే ప్రయత్నం అనే అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎట్లా చూడాలి ఈ రెండు అంశాలు? మనం ఇప్పుడు ఓవరాల్గా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు వెనక నుంచి మొదలు పెడదాం.
ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 15 లక్షలు 14 లక్షల చిల్లర వచ్చినాయి. బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు ఈ గుర్తు మీద జరిగిన ఎన్నికలు కాబట్టి కారు గుర్తు మీద పడ్డ ఓట్లు, అస్సం గుర్తు మీద పడ్డ ఓట్లు, కమలం పువ్వు మీద పడ్డ గుర్తు. ఇది ఇలా వ్యక్తులకు నువ్వు నేను దాచడానికి ఏం లేదు. అన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినాయి, ఇప్పుడు అన్ని బయటకు వచ్చేసినాయి. 4,17,000 చిల్లర కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య తేడా ఉన్నాయి ఓట్లు. ఇది ఓవరాల్గా జరిగితే 52 లక్షలు జరిగితే 35 లక్షలు 37 లక్షల పోలు అయితే జరిగింది ఇది. కేవలం 4,17,000 తేడా ఉంది. అసెంబ్లీలో కూడా కేవలం 1.8% తేడాతోనే వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చారు. ఓట్ల పర్సెంటేజ్, సీట్లు కాదు. ఇక్కడ కూడా అదే కంటిన్యూ అయింది. 23 అసెంబ్లీలు ఏది ఉందో బీఆర్ఎస్ పార్టీకి ఎంత బలం ఉందో, ఎన్ని ఓట్లు వచ్చినాయో అన్ని ఓట్లు ఇవాళ ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుని పోటీ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అయినాయి. ఇది జరిగింది. ఇక్కడ రెండు ప్రతిపక్ష పార్టీలు కంటే ముందు, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడిండ్రు, కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, బండి సంజయ్ ఏం మాట్లాడిండు అనేది మనం ఒకసారి వీక్షకులు కూడా ఆలోచన చేయాలి. మహేష్ కుమార్ గారు అతి స్పష్టంగా మాట్లాడిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ ఆల్రెడీ తెరమరుగైపోయింది, బీఆర్ఎస్ లేదు రాష్ట్రంలో, పోటీలో ఉండదు అని చెప్పినారు. బండి సంజయ్ కూడా సేమ్ అదే చెప్పినారు, మాకు కాంగ్రెస్కే పోటీ అన్నారు. కిషన్ రెడ్డి మాకు కాంగ్రెస్కే పోటీ అన్నారు. అయ్యా కిషన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి, బండి సంజయ్ గారు వివరణ ఇవ్వాలి, మహేష్ కుమార్ గారు కూడా వివరణ ఇవ్వాలి. మరి ఎవరి మధ్య పోటీ వచ్చింది? 6 లక్షలకు 10 లక్షలకు మధ్య ఉన్న పోటీనా, 10 15 లక్షలకు 11 లక్షలకు మధ్య పోటీనా? అంటే మీరు ఇద్దరు రాజకీయంగా ఏం ఆలోచిస్తున్నారు? బీజేపీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ తెలంగాణలో ఉండి అధికార పక్షాన్ని విమర్శించకుండా, అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ కానీ అధికార పక్షం మీద దాడి చేయకుండా, ప్రతిపక్ష పార్టీ ఇంకొక ప్రతిపక్ష పార్టీని విమర్శలు చేయడం అసెంబ్లీలో, బయట టీవీ డిబేట్లో కానీ, మీరిచ్చే ప్రెస్ మీట్లలో కానీ ఎవరు విమర్శిస్తున్నారండి? మీరు కిషన్ రెడ్డి గారు ఎవరు విమర్శిస్తారు? కేసీఆర్ గారు విమర్శిస్తారు. బండి సంజయ్ ఎవరి గురించి మాట్లాడతాడు? బీఆర్ఎస్ గురించి మాట్లాడతాడు. అంటే ఈ నెక్సెస్ నేనేమంటున్నా, ఒక ప్రతిపక్ష పార్టీ అధికార పక్షాన్ని విమర్శించకుండా మరొక ప్రతిపక్ష పార్టీ అధికారంలో లేని ప్రధాన ప్రతిపక్షాన్ని విమర్శించడంలోనే మీ యొక్క కలయిక ఎంత పవిత్రమైందో తెలుస్తుంది. ఇక్కడ దాని కంటిన్యూషన్ ఇవాళ మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ గారు మన కరీంనగర్ రిజల్ట్ గురించి మాట్లాడుతూ చెప్పినారు, మాకు మెజార్టీ సీట్లు వచ్చినాయి, లార్జెస్ట్ మాకే సింగిల్ లార్జెస్ట్ వచ్చినాయి, ఇక్కడ ఏ పని చేసినా కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేకం ఇది అంటాడు. బండి సంజయ్ గారు మీరు అన్న మాట ఒప్పుకున్నాం, కానీ మీరు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు కూడా వర్తించాలి. కేంద్ర మంత్రిగా ఉండి, అది కూడా హోంశాఖ మంత్రిగా ఉండి మీరు చెప్పిన మాటలు వర్తింపజేస్తే మేము ఓకే అంటాం. కానీ మీ కరీంనగర్ వరకే కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తున్నారు, మిగతా దాంట్లో ఎందుకు విమర్శించలేదని ఆ ప్రశ్న. ఇప్పుడు నేను ఒక 33-34 హంగు వచ్చినాయి కదా రాజు గారు, ఒక 2-3 చదివి వినిపిస్తాను, నేను ఎక్కువ అవసరం లేదు. ఈ బండి సంజయ్ గారి గురించి తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 9 వచ్చినాయి, కాంగ్రెస్కి 7 వచ్చినాయి. ఇది జరిగింది అక్కడ. ఇక్కడ ఇక మీరు అన్న ప్రకారం రాజ్యాంగం కనుక స్ఫూర్తి ప్రకారం చూస్తే ఎవరికి రావాలండి చైర్మన్షిప్? బీఆర్ఎస్కి రావాలి. అలాగే కాగజ్ నగర్లో మాకు 11 వస్తే కాంగ్రెస్కు 9 వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా మీరు చూసుకుంటూ పోతే, ఇప్పుడు మల్కాజిగిరిలో ఎల్లంపేటలో బీఆర్ఎస్కు 12 వస్తే కాంగ్రెస్కి 8 వచ్చినాయి. జహీరాబాద్లో బీఆర్ఎస్కు 15 వస్తే కాంగ్రెస్కు 14 వచ్చినాయి. ఇక నేరి కాచానపల్లి సుమన్ గారు ఇప్పుడు చేసిన దాంట్లో 10 వస్తే వాళ్ళకి 7 వచ్చినాయి. అయినా ఇవాళ మొత్తం కూడా క్యాంపు రాజకీయాలు చేసి ఇస్తున్నారు. దీన్ని బీజేపీ ఎందుకు ఖండించదని అడుగుతున్నా నేను. అంటే ఈ మున్సిపాలిటీలలో, హంగున్న మున్సిపాలిటీలలో బీజేపీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు కాంగ్రెస్తో కుమ్ముక్కై లార్జెస్ట్గా, సింగిల్ లార్జెస్ట్గా కౌన్సిలర్లు బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినప్పటికి కూడా మీరు చేసే కుట్ర కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ని చైర్మన్ కాకుండా చేయడంలో మీ పాత్ర లేదా అండి? లేకుండా బండి సంజయ్ గారు ముందుకు వచ్చి చెప్పాలి, ఇక్కడ సింగిల్ లార్జెస్ట్గా బీఆర్ఎస్ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్కి మనం అధికారం ఇవ్వాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని. నువ్వేదైతే కరీంనగర్ గురించి మాట్లాడుతున్నావో, కాంగ్రెస్ నా పట్ల కుట్ర చేస్తుంది, నేను కష్టపడి గెలిపించిన డైలాగులు కొడుతున్నావో, ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మిగతా వాటికి కూడా విస్తరించాలి మీరు. ఇక్కడనే మీ దొంగతనము, మీ అబద్ధ ప్రవర్తన ఇక్కడ బయటపడ్డది మాకు. మిగతా వాటి గురించి మీరు మాట్లాడతలేరు. విషయాలు పెట్టి ఏం చెప్తున్నారు? ఎక్కడ కూడా రాష్ట్రంలో హంగులో కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఎవరికి దిశానిర్దేశం? బీజేపీలకు దిశానిర్దేశం. బీజేపీలకు చెప్తుండు, ఎట్లయినా బీఆర్ఎస్ రాకుండా మాకు సపోర్ట్ చేయండి అన్న అంటుండు. మీరు కూడా చేస్తుంటున్నారు ఇవాళ. లేకపోతే మీరు మొత్తం కూడా బీఆర్ఎస్ రావాల్సి అంగిలో 17 రావాలి. జనగామలు ఈక్వల్ వచ్చినాయి, ఎక్స్ అఫీషియల్స్ పక్కన పెట్టండి.
ప్రజలు ఎవరు కోట్లు వేసినండి? ఇప్పుడు మీరు ఒకవేళ దొంగతనంగానో మీరు వాళ్ళు కలిసి మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నప్పటికీ కూడా అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యతిరేకంగా Right. దౌర్జన్యంగా చేసుకున్నప్పటికీ కూడా వచ్చిన ఓట్లు ఉన్నాయి కదా మాకు. ఓకే, ఇప్పుడు మాకు 10 ఓట్లు వచ్చినాయి, 10 కౌన్సిలర్లు వచ్చినాయి, మీకు 8 వచ్చినాయి. రైట్. ప్రజలు ఎవరికి పట్టం కట్టినండి? మీ పరిపాలన వ్యతిరేకించారు, బీఆర్ఎస్కి ఓట్లు వేసిండ్రు. ఓకే, కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడిన అన్ని పచ్చి అబద్ధాలు. ఓకే. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎదుగుదలను సహించలేక 2 జాతీయ పార్టీలు కలిపి ఒక ప్రాంతీయ అస్తిత్వ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న రాజకీయ దాడిలో భాగంగానే మీరు మాట్లాడిండ్రు. Right. ఇప్పుడు మాట్లాడండి. మున్సిపల్ ఎన్నికలు, గ్రామీణ మన జరిపిన సర్పంచ్ ఎన్నికలు అతి స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే రాజు గారు, ఈ రాష్ట్రంలో రాజకీయ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓకే, కేసీఆర్ గారే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. రైట్. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలను వ్యతిరేకించి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పనిచేయాలి, వాళ్ళకు మళ్ళీ పట్టం కట్టాలనేది స్పష్టంగా కనిపిస్తుంది. Okay. మీరు ఎన్ని కుట్రలు చేసినా అది స్పష్టం. ఎస్, మనం చూస్తా ఉన్నాం. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కావచ్చు, చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఒక్కటే, తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ రాజకీయాల్లో ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. తెలంగాణ సమాజం యావత్తు కూడా 4 కోట్ల ప్రజలంతా కూడా కేసీఆర్ గారి వైపే, కేసీఆర్ గారి నాయకత్వం వైపే చూస్తున్నారనే అంశాన్ని నరసింహారెడ్డి గారు ప్రస్తావిస్తున్న సందర్భం మనం తీర్పును ఇలాంటి అడ్డదారులు, అరాచకాల ద్వారా మభ్యపెట్టాలని చూసినా కూడా ప్రజా తీర్పు అంతిమంగా నిలిచి ఉంటుంది. తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఓట్ల శాతమే ఇందుకు నిదర్శనమని పాపారావు గారు కూడా విశ్లేషిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు, ఓఎన్ఆర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే పాపారావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.